అన్నా ఇప్పటికి 98 సంబంధాలు వచ్చాయి. ఇది 99వ సంబంధం. ఇదేనా ఓకే చేసి నాకు పెళ్లి చేసేయండి నాన్న. తప్పకుండా చేస్తానమ్మా. ఇంతవరకు వచ్చిన పెళ్లి కొడుకుల్లో ఎవ్వరూ సరైన డైలాగులు చెప్పేవారు లేరు. అలా డైలాగ్ చెప్పిన పెళ్లి కొడుకు వస్తే తప్పనిసరిగా నీకు పెళ్లి చేస్తానమ్మా. అప్పుడు మీరు చక్కగా 3 సినిమాలు 6 సీరియల్లు చూసుకొని చక్కగా హాయిగా ఉందిరు గాని. సరే ఈ తిక్కనా కొడుకులకి మా మీద కంటే ఈ సినిమాల మీదే పిచ్చి. ఎప్పుడు బాగుపడతారో ఏటో. ఏమే ఈ తిక్కనా కొడుకులు ఇళ్లల్లో పెళ్లి చూపులు పెట్టకుండా కళ్ళల్లో పెడుతున్నారు. పొడిసి పారదబ్బాల. బరిబాబు ఆ దోలదీచ్చే పాలెం నుంచి చెల్లిని చూడడానికి పెళ్లి కొడుకు వస్తా ఉన్నారా? చూడు వచ్చాడా లేదా? అట్టేనా అక్క నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? లేదే, వాడినే మన తెక్కువరికి ఇల్లరకం తీసుకొచ్చేస్తాను. ఓకే అక్క. ఓకే. దూల తీర్చే పాలెం నుండి తిక్కూరికి పెళ్లి సంబంధానికి వచ్చాడు మన గిరిబాబు. అయినా మావగారు, ఎవరైనా పెళ్లి చూపులంటే ఇళ్లలో పెడతారు, మీరేంటి ఇలా కళ్ళంలో పెట్టారు? అయినా పెళ్లి చూపులు ఎక్కడ పెడితే నాకేంటి, నాకు కావాల్సింది పెళ్లి పిల్ల. ఇంతకీ పిల్లేది? బాబు ఈ తెక్కూరోళ్ళకి సినిమా పిచ్చి బాబు. ఆహా, మేము రాత్రే పెద్ద సినిమాకి వెళ్ళాం. రామ్ చరణ్ యాక్టింగ్ దుల్ల కూడా దూపం వేస్తాడు. ఈ ఊరు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి మేము ఆడిషన్స్ పెడతాం. ఆడిషన్ లో సెలెక్ట్ అయితేనే పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం. ఆడిషనా అంటే ఏంటి? ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపించాలా ఏంటి? అవును బాబు, అమ్మాయికి సినిమాలంటే ముక్కు కోసేసుకుంటది బాబు. ఆహా, ఒకసారి ఇలాగే చేస్తే సర్జరీ చేయించాల్సి వచ్చింది. మా అమ్మాయి కాదు బాబు, ఈ తెక్కూరులో ఏ ఇంటికి వెళ్ళినా ఆడిషన్ జరగాల్సిందే, సెలెక్ట్ అవ్వాల్సిందే. ఆహా, ఇదే రూల్ మావగారు. ఇది తరతరాలుగా వస్తున్న మా ఆచారం బాబు. ఆహా, అవును బాబు, ఈ ఆచారాన్ని మేము మంటగలిపితే మా తెక్కూరులు మా కేబుల్ కట్ చేస్తారు, మా వైఫై కనెక్షన్ తీసేస్తారు, స్మార్ట్ ఫోన్ వాడకుండా చేసేస్తారు బాబు. కీప్యాడ్ మొబైల్ మాత్రమే అనుమతిస్తారు బాబు. మనకి యాక్టింగ్ రాదే. యాక్టింగ్ రాదంటే కుదరదు. అలాగైతే పెళ్లి జరగదు. ఈ ఆడిషన్స్ అమ్మాయి సమక్షంలోనే జరుగుతాయి. నీ యాక్టింగ్ అమ్మాయికి నచ్చితే 1000 సినిమాల సాక్షిగా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాం. ఇదేదో ముందే చెప్పుంటే కనీసం మా డైరెక్టర్ రమేష్ పోతిని గారి దగ్గరికి వెళ్ళైనా యాక్టింగ్ నేర్చుకునేవాడిని కదా. అలా ఎలా చెప్తాం? ఆడిషన్ జరగాల్సిందే. నాన్నగారు, చెల్లికి ఫోన్ చేస్తాను. చెయ్యి. హలో చెల్లమ్మా, నీ పెళ్లి చూపులకి ఒకడా కూడా వచ్చాడు, రా అమ్మా. ఎలా ఉన్నాడే పెళ్లి కొడుకు? పాకిస్తాన్ ప్రధానమంత్రిలో ఉన్నాడక్క. బానే ఉన్నాడులే పదా. ఈడే నీటి పెళ్లి కొడుకు. ఆడిషన్స్ మొదలు పెట్టండి. బాబు, బరి బాబు, ఒకే కదా అని పీకేస్తే బాబు సినిమా డైలాగ్ కాదు, ఓన్ డైలాగ్ చెప్పాలి. ఓన్ డైలాగా కొంచెం కష్టమే బాబు, నేను లైన్ ఇస్తాను, నువ్వు చెయ్యి బాబు. నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను అనుమానిస్తూనే ఉంటది. రోజు నీతో గొడవ పడుతూనే ఉంటది. తిండి కూడా పెట్టదు. 24 గంటలు నసుగుతూ టార్చర్ చేస్తుంటది. అలాంటి అమ్మాయికి నువ్వేం సమాధానం చెప్తావు? సరే, అమ్మాయి కూడా ఇక్కడ ఉంటే కొంచెం క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి చెయ్యొచ్చు కదా అని. అమ్మా దిగమ్మా. అమ్మా
మామగారు మీరు యాక్షన్ చెప్పండి, డైలాగ్ కుంపేస్తాను. ఓకే, యాక్షన్. ఏమే, ఎంతకాలం నన్ను ఇలా టార్చర్ చేస్తావే? నువ్వు మనిషివా, మానవ జాతిని మింగేసిన మృగానివా? నా పాలిటి ఏలియన్లా తయారవు కదే తిక్కదానా. నా కళ్ళు పొరలగమ్మ, అసలు నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని నేను గాని చుట్టుకేస్తే అమ్మాయి నా ముందు అటుకుల్లో రాలుతారే. ఇకపోతే మీ నాన్న ఆడో పెద్ద ఎదవ, అతికించుకున్న మీసాలు తిప్పుతూ ఊరంతా పెద్ద వగాళ్ళ ఫీల్ అవుతాడు. పంచాయతీ ఏం ఉండదు అక్కడ. మీ అన్నున్నాడే, అడవి దున్నకి క్రూర మృగానికి పుట్టినట్టుంటాడు. ఆడి ముఖం చూస్తేనే చిచ్చి కంపరం ఎత్తిపోతాది నాకు. అయినా అనుమానం మీ ఇంటి పేరేంటే? నీ అనుమానం గనక నిజం చేయకపోతే నా పేరు గిరిబాబు, సన్ ఆఫ్ మోహన్ బాబు, కేర్ ఆఫ్ దోలు తీర్చే పాలమే కాదే. ఎవడోడు కట్ చెప్పండి. కట్. ఎలా చేశాను? బాగా చేశానా? చేశానా మాయ గారు? చించేశానా? థ్యాంక్ యూ. సంతోషం అమ్మా. మాయ అట్టుంది మరి. థ్యాంక్ యూ. నానా నాకు వీడొద్దు. నువ్వే నవ్వి సావవే, నీ నవ్వు చూసి నా ప్రాణాలు పోతాయి లేవే. ప్రేతాత్మలంటే నిన్నే ప్రేమించానే, నీ కోసం నేను బావిలో పడి సత్తాలేవే. అయ్యో నవ్వి సావవే, నువ్వే నవ్వి సావవే, నీ నవ్వుతోనే నన్ను చంపేసేయవే. నువ్వు మేకప్ వేస్తే దెయ్యం కూడా డిప్రెషన్ లోకి పోతాదే, నువ్వు లిప్స్టిక్ పెడితే టమాటా పండు పుల్లినట్టుంటుందే. నడిచేటప్పుడు నీ నడుము వంపు చూస్తే ఎద్దుల బండే యాక్సిడెంట్ అవుద్దే. నువ్వు డిస్కో చేస్తే ఆ దెబ్బకి భూకంపమే వచ్చేదే. అందుకే అయ్యో నవ్వి సావవే, నువ్వే నవ్వి సావవే, నీ నవ్వుతోనే నన్ను చంపేసేయవే. నాన్నగారు. ఏరా ఏరు బాబు, కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాను నాన్నగారు. ఏంటి సంగతులు? మీకు ఒకటి చూపించాలి నాన్నగారు. ఏడు చూపిస్తారా? మరి ముందా జిప్ వేసుకోరా. నీ చూపిస్తానన్నది ఇది కాదు నాన్నగారు. బజ్జీ. ఎవర్రా ఈ లపాకి? లపాకి కాదు, తుపాకీ కాదు నాన్నగారు. ఇది
అర్థమైంది ఎర్రిబాబు, నువ్వు రానా అసలైన కొడుకువి. నీకు అమ్మలేని లోటు తీర్చడానికి, నాకు రెండో పెళ్లి చేయడానికి తీసుకొచ్చావా నాన్నా? ఆ? ఆ? ఒరే ఎర్రిబాబు, ఈ జర్రిబాబు మళ్ళీ తండ్రి అవుతున్నాడన్నమాట. ఈసారి చెల్లిన తమ్ముడో కాదురా, ఏకంగా ఊరికి సరిపడే జనాన్ని ఇస్తాను. ఏంటి ఆ ఊరి పేరు ఎర్రిపాలెం అని పేరు పెడతాను, అర్థమైందా? ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? ఈ అమ్మాయిని నేను ప్రేమించాను నాన్నగారు. మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను నాన్నగారు. ఆహా, నాకు కాదా? ఎంతకీ నీ పేరేటమ్మా? బజ్జీ. బజ్జీయా? మిరపకాయ బజ్జీయా? కాదు నాన్నగారు, అరటికాయ బజ్జీ. రేయ్, ఇంతకీ అమ్మాయి దేవుర్రా? పీత బొక్కల పాలెం. పీత మొక్కల పాలమా? సర్లే, ఏ మొక్కల పాలెం అయితే నాకేంది గాని, అమ్మాయికి యాక్టింగ్ వచ్చా? ఇక్కూరు ప్రతిష్ట నిలబెట్టగలదా? యాక్టింగా? మీరు లైన్ ఇవ్వండి నాన్నగారు, చేసేస్తుంది. చేస్తుంది. ఆహా, చూడమ్మా, నీకు ఒక లైన్ చెప్తాను. నీకు పెళ్లి చూపులు, పెళ్లి చూపుల్లో కొడుకు కంటే తండ్రి బాగా నచ్చాడు. అప్పుడు మీ తల్లిదండ్రుల్ని ఎలా ఒప్పిస్తావు? ఇదేం లైన్ నాన్నగారు? నువ్వు ఆగరా ఎర్రి బాబు. యాక్షన్! అమ్మా, నానా, నాకు ఈ అబ్బాయి నచ్చలేదు. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఆ అబ్బాయి అమ్మకేసే చూస్తున్నాడు. వాళ్ళ నాన్న మాత్రం నాకేసే చూస్తున్నాడు. పెళ్ళంటే చేసుకుంటే వాళ్ళ నాన్నే చేసుకుంటా నేను. నానా, నాకు ఈ పెళ్లి నచ్చలేదు, నాకు ఈ పెళ్ళొద్దు. అలా ఉండిపోరా బజ్జీ, నన్ను పెళ్లి చేసుకుంటావా? నాన్నగారు, నేను ఈ కాలు లేపలేకపోతున్నాను నాన్నగారు. మీరు ఒక్కసారి లేపు చూపించండి నాన్నగారు. నేను కనుక లేపాననుకో, యూట్యూబ్ ప్రేక్షకులు చస్తారా. బుజిలి, చాపు చాపు, జటిలి, లేపు లేపు, బాగా లేపు, జటిలి, లేపు, ఇంకా లేపు, లేపు. నాన్నగారు, ఇలా లేపుతుంటే ఏదో దిగుతుంది నాన్నగారు. బాగా దిగాలి, అప్పుడే నీకు ఈ విద్య వస్తుంది. నేను చైనాలో నేర్చుకున్నాను రా. టమాటా టమాటా, ట్రాక్టర్ కి టూత్ పేస్ట్, దొబ్బి దొబ్బి దూది పింజ, దోమలకి డ్రైవింగ్ లైసెన్స్, జిలేబీ జగన్నాథం, జింకకి జిరాక్ షాపు, కాకరకాయ కిషోరు, కాకి కరెంటు బిల్లు, పులిహోర పుల్లయ్య, పిల్లికి పాస్పోర్టు, జంబలకిడి పంప జంబ, డింగరి డూంగరి దుంపులింగం, గోచిపల్లి గజ్జల రావు గడగడ, తుత్తూరు బిల్ల తుప్పారావు, కిస్ కిస్
కర్రీ పెండలం కింగ్. ఏ బుజ్జి, మీ అక్క బజ్జీ ఏదే? మా అక్క కాలేజ్కి వెళ్ళిందండి. కాలేజా? కాలేజ్కి వెళ్ళిందా, ఎడ తగులుకుపోయిందా? అయ్యా నమస్కారం అయ్యా. ఏమే అప్పు తీసుకోవడం తెలుసుకుని వడ్డీ కట్టడం తెలియదా నీకు? ఈ ఏడాది వరదలకి పంటలు పోయాయి అయ్యా, త్వరలో చూసి ఇచ్చేస్తానయ్యా. కథలు చెప్పకండి. ఇచ్చేస్తానయ్యా, ఒక్క నెల రోజుల్లో ఇచ్చేస్తానయ్యా. సరే సరే. మన ప్రేమను తొక్కేదేవరు, తొక్కలో ప్రేమ. ఎర్రి బాబు, మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మరి శోభనానుకో బజ్జి. ఎర్రి బాబు, నువ్వు నిజంగా ఎర్రి బాబు. ఎర్రి బాబు ప్రేమ, మన ప్రేమ జోలికొస్తే తొక్క తీస్తానమ్మా. ఎర్రి బాబు, మన ఇద్దరం లేచిపోదామా? సరే పద బజ్జి. ఎర్రి బాబు, నువ్వు నిజంగా ఎర్రి బాబు. ఎర్రి బాబు బజ్జి, నీకోసం కవిత్వం రాశాను. కవిత్వం రాసావా? కవితలంటే నాకు చాలా ఇష్టం. అవునా? మరి మొదలు పెట్టమంటావా? మొదలుపెట్టు. బజ్జి, నీ మొఖం గుడ్డు బజ్జి. గుడ్డు బజ్జియా? ఎగ్ బజ్జి. నీ ముక్కు మిరపకాయ బజ్జి. అయ్యయ్యో. నీ పెదాలు టమాటా బజ్జి. నీ బాడీ బ్రెడ్ బజ్జి. నీ కళ్ళు చిలకడ దుంప బజ్జి. నీ చెవులు వంకాయ బజ్జి. బాబు, నీ కొప్పు కాలీఫ్లవర్ బజ్జి. నీ పళ్ళు పన్నీర్ బజ్జి. ఎర్రి బాబు, నువ్వు నిజంగా ఎర్రి బాబు. ఎర్రి బాబు నిజంగా ఎర్ర బాబే, కానీ నేను మాత్రం పిచ్చి బాబుని. ఎవడు బజ్జి ఈ పిచ్చి బాబు? ఎవడే వీడు? దిష్టి గుమ్మడికాయలా ఉన్నాడు. ఓహో, నీ ప్రియుడా? ఈయనెక్కడే పాతయిపోతే నా పేరు పిచ్చి బాబే కాదు. నువ్వు నిజంగా పిచ్చి బాబేవేరా? ఎర్ర బాబు, బజ్జిని మర్యాద వదిలేపో. బజ్జీని వదిలిపోవడానికి ఇది శనగపిండితో చేసిన బజ్జీ కాదురా,
నా గుండు పిండితో చేసిన బజ్జీ. గుండు పిండ, గోధుమ పిండి, మైదా పిండి కన్నా ఈ గుండు పిండి అంటే బాస్. నీ గుండు పిండిని ముక్కు పిండి లాక్కెళ్ళిపోతా. ఏయ్! బజ్జీ బజ్జీ నేను రావాలా? ఎర్రి బాబు నువ్వు నిజంగా ఎర్రి బాబు, ఎర్రి బాబు. ఎవడేం చేస్తా చూస్తానా?